2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాయి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు జనసేన పోటీ చేయలేదు, కానీ బయట నుంచి మద్దతు ప్రకటించారు. అప్పుడు వాళ్ళ ఓట్ శాతం లెక్కించడానికి లేదు. కానీ 102 స్థానాలు 175లో తెలుగుదేశం 4 స్థానాల్లో, బీజేపీ 106 స్థానాలు గెలిచింది. అప్పుడు 67 స్థానాలకు వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. ఇప్పుడు కూడా దాని రిజాంబ్లింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఆ కూటమి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసినాడు, అరౌండ్ 7%. ఆ ఓటుని కలిపినప్పుడు ఈ ముగ్గురి ఓటు శాతం ఇప్పుడు లెక్కేస్తే 50 నుంచి 55%, 54% ఓటింగ్ ఆస్కారం కనిపిస్తుంది వాళ్ళకి, ఓట్ షేర్ పర్సెంటేజ్. ఇంకా మిగతా పారామీటర్స్ కూడా మేము జరిపిన సర్వే మెథడాలజీ ఎట్లా ఉండిందంటే, ఒక పర్టికులర్ క్వశ్చనేర్ తోటి ఈ శాంపిల్ని మేము ప్రశ్నించడం జరిగింది. అట్లాగే వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఓరల్గా క్వశ్చనేర్ ఇస్తూ. సీక్రెట్ బ్యాలెట్ కూడా ఓటింగ్ చేసినాం. బ్యాలెట్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఏ నియోజకవర్గాల్లో ఆ సీక్రెట్ బ్యాలెట్ కూడా నిర్వహించినాం. ఇంటర్వ్యూ, క్వశ్చనేర్ అండ్ బ్యాలెట్, ఈ 3 పద్ధతులను పాటించి మేము ఈ పోస్ట్ పోల్ సర్వే చేసినాము. అది పరిస్థితి. మిగతా పారామీటర్స్లో ఏ ప్రభుత్వం వస్తుందని మీరు భావిస్తున్నారు, ఏపీ అభివృద్ధికి ఎవరు చేయగలుగుతారు అనుకుంటున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఓటు శాతం, ఓటు షేర్ అంటాం కదా, ఓటు వాటా, దానికి అనుగుణంగానే అనులోమ పద్ధతిలోనే ఆ శాతాలు కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ యాజ్ పర్ యాజ్ ఏపీ ఈజ్ కన్సర్న్. దెన్ తెలంగాణలో లోక్సభ నేను చెప్పాను 13-15 వరకు పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశంకి, 2 చోట్ల పోటీ చేసిన 2 చోట్ల కూడా గెలిచే అవకాశం జనసేనకి, 2 నుంచి 4, 6 స్థానాలు పోటీ చేసిన బీజేపీ 2 నుంచి 4 చోట్ల వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ అబౌట్ ఏపీ. దెన్ నౌ కమ్స్ టు తెలంగాణలో ప్రధానంగా 4-5 పార్టీలు పోటీలో ఉన్నాయి. కానీ ప్రధానమైన రేస్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉంది. ఇంతకుముందు 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి మొన్న ఈ మధ్య జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు 9.5-10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ వెనుకబడింది. ప్రొజెక్షన్స్లో కూడా అవుట్ ఆఫ్ 17 పార్లమెంట్ సీట్స్ 6 to 8 భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటే 7 to 9 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ 3100 శాంపిల్ మాది. మేము సేమ్ మెథడాలజీ అప్రోచ్ అయ్యి మేము ఇక్కడ సర్వే నిర్వహించినప్పుడు 6 నుంచి 8